భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతల్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ నేల కొరగడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నారు. నిన్న రాత్రి యుద్ధభూమిలో జవాన్ వీరమరణం పొందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మురళీ నాయక్ మృతదేహాన్ని రేపు స్వస్థలానికి తీసుకురాబోతున్నారు. ఖైదీ ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని భారత జాతి ఎన్నడూ మర్చిపోదని అన్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో శత్రుమూకలతో పోరాడి వీరమరణం పొందిన భారత జవాన్ మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ స్పందించారు. భారత్ పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టితో కలిసి ఈ విషయంపై ఇప్పటికే చర్చించారు. సీఎం సూచన మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దేళ్ల శ్రీధర్బాబు, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సీఎంఓ జయేష్ రంజన్, హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబులతో పాటు డిప్యూటీ సీఎం సమావేశం నిర్వహించనున్నారు. భారత్ పాక్ యుద్ధ భూమిలో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందాడు. రాష్ట్రానికి చెందిన తెలుగు జవాన్ యుద్ధ భూమిలో వీరమరణం పొందడంతో ఇప్పటికీ పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. దేశ రక్షణలో మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, ఆయన చూపిన ధైర్య సాహసాలు రాష్ట్రానికే గర్వకారణమంటూ ఎక్స్ వేదికగా మురళీ నాయక్ సీఎం, మంత్రి నివాళులర్పించారు. అబ్బా అప్పటి నుంచి అక్కడే కష్టపడి చదివించుకొని పిల్లల్ని చదివించుకుని ఒకే కొడుకే. ఇక్కడ భూమి ఏమన్నా ఉందే? అంటే ఏం లేదు. నీ భాగానికైనా అందరికీ గెలిపా అంతే. అప్పుడు ఎప్పుడో పంట పెట్టిస్తా ఉంటా. లాస్ట్ ఎప్పుడు వచ్చింది ఈ ఊరికి? ఇప్పుడంటే జాతర వచ్చినాము. ఇంతకు ముందు వచ్చింది. అప్పుడప్పుడు వస్తానే ఉంటాం. 6 నెలలకి అట్లా 3 నెలలకి